నర్సారావుపేట పట్టణంలో శ్రీ గంగా పార్వతి సమేత వేమలింగేశ్వర స్వామి మరియు గంగా మహాలక్ష్మి అమ్మవార్ల తెప్పోత్సవ ఆహ్వాన పత్రికలను శారద జ్యువెలరీ మార్ట్ నందు విజయ కుమార్ షాప్ నందు విడుదల చేయడం జరిగింది. జనవరి 14 పాతూరు శివాలయం నుంచి సాయంత్రం 4 గంటలకు భారీ ఊరేగింపుగా వల్లప చెరువులో వైభవంగా తెప్పోత్సవం జరుగునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొడవర్తి చంద్రశేఖర్, బత్తుల మురళి, చేగు వెంకటేశ్వరరావు, కేఎంఎల్ ప్రసాద్, మద్ది బాలసుబ్రహ్మణ్యం, ఎక్కల సుజాత, నాగసరపు ఉషారాణి, మిత్తింటి సావిత్రి, కారంశెట్టి గాయత్రి, జవ్వాజి సునీత, పొట్టిమూర్తి రోజారాణి, అన్నా స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ముందుగా కనుమ, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఏపీ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపులవాయి విజయకుమార్ గారి ఆధ్వర్యంలో గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కాడి నుంచి తెప్పోత్సవ కార్యక్రమం పెట్టారు. గతంలో ఎప్పుడో మేము పుట్టినప్పుడు చూసాము, ఇవన్నీ చెప్పుకుంటమే విన్నాం కానీ మేము చూడలేదు. ఈ రోజున విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కాడి నుంచి ఊరేగింపుతో, బాజా భజంత్రులతో, కోలాటములతో స్వామివారి కార్యక్రమం బయలుదేరి 4 గంటలకి అందరూ ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి తెప్పోత్సవం దగ్గరికి వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. కోలాటం బ్యాచీలు కానీ ఇంకా ఏమన్నా భక్త సమాజం వారు కానీ యాక్టివ్గా ఉంటే కనుక వచ్చి కపులవాయి విజయకుమార్ గారిని కలవలసిందిగా కోరుచున్నాము. నర్సారావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ సంక్రాంతి రోజున పండుగ జరుపుకొని మీకు ఆయుర్వేదం ఇవ్వాలని, సంపదలు ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 14వ తారీఖు బుధవారం శ్రీ పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి మరియు గంగా మహాలక్ష్మి ఉత్సవ విగ్రహాలతో పాతూరు శివాలయం దగ్గర నుండి ఊరేగింపుగా బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాలతో బయలుదేరి గంగా మహాలక్ష్మ వల్లభ చెరువు చెట్టు దగ్గరికి చేరుతాం. మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ తెప్పోత్సవం అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాను. ఈ తెప్పోత్సవం 1970లో అంటే దాదాపు 55 సంవత్సరాల క్రితం మద్ది బ్రహ్మానందం గారు పెద్ద చెరువులో ఈ శివాలయం తెప్పోత్సవం జరుగుతూ ఉండేది. మరలా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా నర్సారావుపేట టౌన్లోనే జరిగింది. ఇప్పుడు వల్లభ చెరువు కూడా రీసెంట్గా నెల క్రితం నర్సారావుపేట మున్సిపాలిటీలో కూడా కలగడం జరిగింది. అందుకే భగవంతుడు దీన్ని తెప్పోత్సవాన్ని పెట్టండి అని నిర్ణయించడం వల్ల ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నేను పెట్టడం జరిగింది. ఈ తెచ్చూపడం కమిటీ నిర్ణయించాం, దాని చైర్మన్గా ఉంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ తెప్పోత్సవం జరగాలనే ఉద్దేశంతో కమిటీని పెట్టడం జరిగింది. దీనికి ఎంపీ కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు సహకారంతో మరియు అందరి అధికారులు కూడా దీనికి సహకారాలు అందించారు. దీన్ని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాను.